హాయ్ అండి. మీలో ఎంతమంది గుమ్మడికాయతో హల్వా ట్రై చేశారో కామెంట్ చేయండి. నేను ఇంతకు ముందు ఒకసారి గుమ్మడికాయతో ఇడ్లీలు అయితే చేశాను. ఫస్ట్ టైం అనమాట గుమ్మడికాయతో హల్వా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ గుమ్మడికాయకి పెచ్చి తీసేసి మంచిగా తురుముకొని సైడ్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేసుకొని గుమ్మడికాయని ఫ్రై చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి. గుమ్మడికాయ చాలా త్వరగానే మగ్గిపోతుంది. ఇంక ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత అయితే కాస్త కలర్ కూడా మారుతుంది అనమాట. బాగా మగ్గిపోయిన తర్వాత నేను స్వీట్నెస్ కోసం అనేసి 3 స్పూన్లు బెల్లం పౌడర్ అలాగే మిల్క్ మేడ్ వేసుకున్నాను. మిల్క్ మేడ్ ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే మొత్తం తీయదనానికి సరిపడేటట్టు బెల్లం గానీ పంచదార గానీ అది మీ ఇష్టం అనమాట. మీకు నచ్చినట్టు మీ టేస్ట్ తగ్గట్టు చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ గుమ్మడికాయ హల్వాకి ఒక మంచి క్రీమీ టెక్చర్ అయితే వస్తుంది అనమాట. అందుకోసమే నేనైతే కొంచెం మిల్క్ మేడ్ కూడా వేసుకున్నాను. అలాగే స్వీట్లో ఏంటంటే ఒక్క 1 పించ్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటది. అందుకోసమే 1 పించ్ సాల్ట్ అలాగే ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను. నేను ఇందులో బెల్లం పౌడర్ అలాగే మిల్క్ మేడ్ వేసుకున్నా అని చెప్పాను కదా. ఫస్ట్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. అది బాగా కలిసి కరిగిపోయిన తర్వాత అయితే నేను ఫైనల్ గా మిల్క్ మేడ్ వేసుకుని ఇంకోసారి బాగా కలుపుకున్నాను. ఇంకా మాక్సిమం గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. ఫైనల్ గా కొంచెం నెయ్యిలో జీడిపప్పులు ఫ్రై చేసి అయితే నేను వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే కిస్మిస్లు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి వేసుకోవచ్చు. బాయ్ బాయ్.